వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి, ఇంత బలమైన నాయకుడు అయ్యండి. త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండి వ్యక్తి కూడా. ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ ఇంతే గౌరవిస్తాను వర్మ గారికి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఈరోజు కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం, కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు. ఆయన సమర్థత, ఆయన ప్రతిభ, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిలబడేతనం, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను, మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పొరపక్షాలు ఉన్నా కానీ వాటందరి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి మీరు ఏమాత్రం మీకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉండుంటే గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా మీరు క్షమించండి అని. ఎందుకంటే నేను తగ్గడం మీద ఉంటాను. ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి, ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. నేను కోరుకున్నది కూడా ఇది చాలా చాలా కీలకమైంది. పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు, ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు, వాటన్నిటిని నేను ఆశించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి ఈరోజు పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం వేసింది. సో దీంట్లో చాలా కీలకమైంది, ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను. మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలగనివ్వం. మరి కొంచెం మీరు ముందుకు రావాలి. ఈయన ఒక మాస్ లీడర్. నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చో, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా ఉండిపోవాలి. ఒకవేళ సీటు మీరు సాక్రిఫైస్ చేసుకుంటే ఇదే పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరే అయ్యి ఉండేవాళ్ళు. మీరు అధిష్టానం మాట గౌరవించి ధిక్కరించకుండా మీ సీట్ని తృణప్రాయంగా వదిలివేశారు. స్టిల్ ఈ రోజుకి మీకు సరైన పదవి అనేది ఇవ్వలేదు. మరి బహుశా రాబోయే రోజుల్లో వస్తుందో లేదో తెలియదు. కానీ ప్రజలైతే వర్మ గారికి ఒక మంచి పదవి ఇవ్వలేదు, ఆయన ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను అనేది ఏంటంటే ఇందాకనే చెప్పాను, పార్టీ క్రమశిక్షణగా ఉంటాను నేను, అంతే. అంటే మీరు క్రమశిక్షణగా ఉన్నా కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు, ఈ ఏరియా మొత్తం మీ ఫ్యాన్సే. ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ఏరియా కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కాస్త కోస్త మీకు ఫ్యాన్స్ ఉన్నారు. వర్మ గారు అంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వర్మ గారికి టికెట్ ఇవ్వలేదు కూడా. పార్టీకి తెలిస్తే కదా, తెలిసిన సమయంలో వాళ్ళ నిర్ణయాలు అది తీసుకుంటారు. మీరేం చెప్పట్లేదు సార్ దీని మీద? అంటే ఏదన్నా మీకు ఏదన్నా ఈ పదవి ఇస్తున్నామని మీ చెవిలో ఏమన్నా చెప్పారా, లేకపోతే మీకు ఏదన్నా ఆలోచన ఏమన్నా ఉందా అసలు ఇస్తారు ఈ పదవి ఇస్తారు? పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం అంతే, అంతేగాని మనకు వేరే ఆలోచనలు ఉండవు, వేరే ఉద్దేశాలు. అదేంటి సార్, ఒక కార్పొరేషన్ పదవిలో ఒక చైర్మన్ పదవులు ఇవ్వకపోతేనే అలిగేసేసి ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని గందరగోళం చేస్తుంది. నేను 23 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో సీనియారిటీ ఉన్న సభ్యుడిని. 23 సంవత్సరాలు నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి నాకు అభిమానం. నేనన్నా ఆయనకి లవ్ ఎఫెక్షన్. అలాగే లోకేష్ గారు అన్నా. నేను ఎప్పుడు కూడా పార్టీ పునాది గట్టిపడి పార్టీ ముందుకు ఎదగాలి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యువ నాయకుడు ఆధ్వర్యంలో ఎదగాలని ఆలోచించి వ్యక్తి. సార్ ఇప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని మీరు దగ్గరగా చూశారు. ఆయనలో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు, లోకేష్ గారిలో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు మీరు? అంటే తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడా ఏమన్నా? చంద్రబాబు నాయుడు గారి అనుభవం, లోకేష్ గారు యువ రక్తం, రెండు కూడా పార్టీకి వెన్ను కింద నిలబడ్డాయి మన ఎలక్షన్లో.
లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో బలపడే పరిస్థితిలో లేదు. ఆయన యువగలం పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసి రౌడీలను పంపి పోలీసులను పంపి భీమవరాన్ని అర్ధరాత్రి టెంట్ల మీద దాడులు చేయించి ఇన్ని చేయించినా సరే ఆ వయసులో లోకేష్ గారు ఎక్కడా కూడా భయపడకుండా వెనకడుగు వేయకుండా యువగలం పాదయాత్ర మొదలెట్టడమే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి పతనం స్టార్ట్ అయ్యింది. అని చేత ఏంటంటే పార్టీకి 2014లో ఆయన 50 లక్షల మెంబర్షిప్ తీసుకొచ్చారు. అన్నిటికంటే 2009లో నగదు బదిలీ పథకం పెట్టాలని ప్రపోజల్ చేసింది ఆయన. నెక్స్ట్ మొన్న కోటి సభ్యత్వాలు చేశారు. ఇలాగా పార్టీకి వెన్నెముకగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అనుభవాన్ని కూడా ఆయన ఇచ్చిపుచ్చుకున్నాడు. చేత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మా పార్టీలో ఆయన మరి యువ నాయకుడు. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కులమత గొడవలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి కూడా ఒక వాదన వినపడుతుంది సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సర్వీస్ ఎక్కడైతే ఉంటుందంటే అక్కడ కులం ఉండదు, మతం ఉండదు. అంతే. సర్వీస్ నువ్వు ప్రజల కోసం మనం సర్వీస్ చేస్తున్నావు అంటే అక్కడ కులం ఉండదు, మతం. వైసీపీ వాళ్ళు కూడా అప్పుడు ఆ మధ్య దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు, లడ్డూ వివాదం అని చెప్పి బాగా ఆరోపణ చేశారు. లడ్డు వివాదంలో తప్పే ఉందండి. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో తప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్పలేదు. అంటే ఒక టెంపుల్ని, ఒక దేవుడు భగవత్స్వరూపుడు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని 5 సంవత్సరాల్లో ఈ విధంగా తయారు చేసి ఒక ఎంతో ప్రపంచం అంతా కొనియాడి స్వామిని చేశారన్నది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పారు. ఈవేళ మనం అరెస్టులు చేశారు, ఈవేళ తెలిసింది కదా తప్పు జరిగిందో లేదన్నది ఈవేళ క్లారిటీగా ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంటే వేసింది సిట్, అదే ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ఆఫీసర్లు వచ్చారు. ఇందులో ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు, పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేదు. అంటే ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగింది. రిజల్ట్ ఏంటి? ఎవడెవడో ఎక్కడెక్కడో నెయ్యో తెలియదు, ఇంకోటో తెలియదు. మన దేవుడి విషయం మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఆ రోజు మాట్లాడింది వాస్తవం ఉంది కాబట్టి ఈ రోజు అరెస్ట్ అవుతున్నారు. ఓకే. జగన్ 2.0 ఇంకా చాలా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అది అధికారి అయినా సరే, ఎవరైనా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొచ్చి దోషిగా పెడతాము. లాగడానికి మనకు ఓపిక ఉండాలి కదా, నెంబరింగ్ ఉండాలి కదా లాగడానికి. నెంబరింగ్ లేనప్పుడు మీరు లాగేదే ఉంటుంది. అది చాలా మాట్లాడిన విధానం తప్పు. ఒక ఆఫీసర్స్ని పట్టుకుని బట్టలు ఓడకూడదు. ఆల్రెడీ బట్టలు ఓడదీసాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఇప్పుడే బట్టలు వేసుకుంటున్నాం. ఇంకా ఓడగడితే ఈ బట్టలు బటన్స్ అయ్యి మంచి టైట్గా ఉన్నాయి అందరికీ. జాత ఏంటంటే ఆయన ఓడిపోయిన దాని మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన అలా మాట్లాడుతున్నారు తప్పితే, ఏదో కేడర్ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది, ఇలా మాట్లాడుతారు తప్పితే ఆ యొక్క రాజకీయ నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆ విధమైన మాటలు మాట్లాడడం అన్నది కరెక్ట్.